Hi friends, welcome to GSR Easy English. And today we are going to learn about the tense present perfect continuous tense. ఈరోజు మనం present perfect continuous tense గురించి నేర్చుకుందాం. అండ్ present perfect continuous tense ఇది ఒక వర్క్ని మనం గతంలో స్టార్ట్ చేసి మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ వర్క్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తూ ఉంటాము. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ the work which was started in the past and continuous at the time of we are speaking. It is used to indicate the work. ఒక వర్క్ ని ఇండికేట్ చేయడానికి ఈ టెన్స్ ని యూజ్ చేస్తూ ఉంటాము. విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, ఆ వర్క్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ గతంలో స్టార్ట్ అయ్యి, అండ్ కంటిన్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ వీఆర్ స్పీకింగ్, మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. See example. They have been playing cricket since morning. They have been playing cricket since morning. They have been playing, వాళ్ళు ఆడుతూ ఉన్నారు క్రికెట్ సిన్స్ మార్నింగ్ నుండి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ద వర్క్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, ద వర్క్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. Playing was started in the past, in the morning. క్రికెట్ ఆడడం మార్నింగ్ స్టార్ట్ అయింది, ఇప్పటికీ కొనసాగుతూ ఉంది, ఇంకా కూడా ఆడుతూ ఉన్నారు. ఒక వర్క్ గతంలో స్టార్ట్ అయ్యి అండ్ ఇప్పటికీ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఇంకా ఆ వర్క్ ప్రోగ్రెస్లో ఉంటే, ఆ వర్క్ జరుగుతూ ఉన్నట్టయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ cricket since morning. She has been dancing since evening. She has been dancing since evening. ఈవినింగ్ నుండి ఆమె డ్యాన్స్ చేస్తూ ఉన్నది. డాన్సింగ్, she has been dancing started in the evening and still it is continuous. ఈవినింగ్ స్టార్ట్ అయింది, ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది.
ఒక వర్క్ గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే అటువంటి సందర్భం లోపల ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. లెట్ us see the structure of the tense. Subject, has been or have been. సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ఉంటుంది. V4 ప్లస్ object. Subject, has been or have been, V4 object. Now, for example, she has been drawing a picture. She has been drawing a picture since morning. She has been drawing a picture since morning. మార్నింగ్ నుండి ఆమె ఒక పిక్చర్ని డ్రా చేస్తూ ఉంది. దిస్ ఈ another example. They have been sleeping. They have been sleeping since. They have been sleeping since afternoon. They have been sleeping since afternoon. ఆఫ్టర్నూన్ నుండి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. Sleeping is the work started in the past and continues at the time of we are speaking. This is the present perfect continuous tense. The structure is subject. She is the subject. Has been drawing, V4. The object, a picture. Subject, has been or have been plus V4 plus object. The subject place lo he, she, it, name. సబ్జెక్ట్ ప్లేస్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ నేమ్ కానీ ఉన్నట్లయితే సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ బీన్ రాస్తూ ఉంటాము. అదే సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యు, దే, ఐ, వి, యు, దే ఉన్నట్లయితే హ్యావ్ బీన్ రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఉన్నట్లయితే హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్, నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి హ్యాస్ బీన్, రమేష్ హ్యాస్ బీన్. ఐ ఉన్నట్లయితే ఐ హ్యావ్ బీన్, వి హ్యావ్ బీన్,
you have been, they have been. For example, she has been drawing a picture since morning. She has been drawing a picture. He has been drawing a picture. She has been drawing a picture. It has been drawing a picture. Name: Ramesh has been drawing a picture. See, I have been drawing a picture. I have been drawing, not I has been. I ఉన్నప్పుడు has been అనం, have been అని చెప్తూ ఉంటాము. I have been drawing a picture since morning. We have been drawing a picture. You have been drawing a picture. They have been drawing a picture. And this is the structure.